బిర్యానీ అనుకోవచ్చు, వెజ్ పలావ్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఎక్కువ మసాలా లేకుండా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకుందాం. నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి ఆయిల్ కాగింది. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ చెక్క, నెక్స్ట్ 4-5 లవంగాలు, రెండు బిర్యానీ ఆకు, ఇదిగోండి సన్నగా ఇలా పొడువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, ఆనియన్స్ వేగలోపు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఈ బియ్యం సరెస్టు పోసుకుంటున్నాను అండి. మీరు ఎలా పోస్తారు బియ్యం సరెస్టుకు? గ్లాస్ కొలత పోస్తారా? నేను వేలు కొలత పోస్తాను, చూపిస్తాను మీకు. మీరు ఎలా పోసుకుంటారో అలాగే పోసుకోండి. నేను ఇక్కడ వేలు కొలత. చూడండి ఈ వేలు ఉంది కదా, నడివేలు, ఈ కొలత తీసుకుంటాను నేను. ఇలా పెడితే చూడండి ఇక్కడికి రావాలి వాటర్ అనేది. ఇంకొంచెం నీళ్ళు పడతాయి. చూసారా కరెక్ట్ గీత కాడికి ఇది ఉంది కదా, ఈ గీత కాడికి ఇక్కడికి ఉండాలి. ఇదిగోండి అక్కడ దగ్గరనే ఉన్నాయి వాటర్. మీ కొలత ఎలా ఉంటే అలాగే పెట్టుకోండి. నా కొలత ఇది, అందుకని నేను మీకు చూసి చూపిస్తున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, ఉప్పు వేసి కుక్కర్ ఆన్ చేసుకుందాము. చూడండి మన ఆనియన్స్ ఎర్రగా అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం సన్నగా తరుక్కున్న టమాటా, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులోనే సన్నగా తరుక్కున్న పొటాటోస్ అండి. ఆలుతో పాటు సన్నగా తరుక్కున్న క్యారెట్. ఇంతకు మించి వెజిటబుల్స్ లేవండి నా దగ్గర, అందుకని ఉన్నట్టు వేసాను. మీ దగ్గర బీన్స్, మటరు అవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది బాగా కొంచెం ఈ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ వేగే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి కొత్తిమీర, ఇవి వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంతే. చూడండి మన మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఇందులో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం.
చూడండి ఆయిల్ బయటికి తేలుతుంది కదా సైడ్లకు, మన ఫ్రై ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి 2 స్పూన్స్ పెరుగు. ఇది బిర్యానీ మసాలా, హోమ్మేడ్ బిర్యానీ మసాలా అండి, నేను ప్రిపేర్ చేసుకున్నది. దీని వీడియో కూడా ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి ఒకసారి. కొంచెం వేసుకోండి, ఇది సూపర్ టేస్ట్ వస్తుంది మా బిర్యానీ. చూడండి నేను ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నాను, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి అండి, గరం మసాలా. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి నేను. వేగిపోయాయండి అన్నీ. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా మనం రైస్ కుక్కర్లో అన్నానికి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకుందాం బాగా. చూడండి రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏం కలపలేదు మనము, ఆయిల్ కూడా వేయలేదు. మొత్తం జీలకర్ర వేసుకున్నాము, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాము, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టుకున్నాము. ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, వేడివేడిదే వేయండి. బిర్యానీ అనుకోవచ్చు, వెజిటబుల్ రైస్ అనుకోవచ్చు, పలావ్ అనుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇలాగా. బిర్యానీలోకి ఆలు కర్రీ సూపర్ కాంబినేషన్ అండి, అది కూడా మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి ఇది మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్న కడాయేనండి, ఇంకా నేను దీన్ని కడగలేదు. దీంట్లోనే ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం ఆలు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఆలు కర్రీ, రైతా, వెజ్ బిర్యానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా, నేను చేసిన విధంగా. చూడండి ఆనియన్స్ వేగాయి, టమాటాస్ వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి మన ఆలు ఉడికాయి. ఇప్పుడు ఇంట్లో మసాలా వేసుకుందాం. గరం మసాలా,
ఇది కొంచెం జీలకర్ర పొడి అండి, ఇది కొబ్బరి పొడి, మన టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోయింది. చూడండి మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా బాగా వస్తుంది. మీరు బిర్యానీ మసాలా కంపల్సరీ ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి. 3 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక లెమన్ తీసుకున్నాను, హాఫ్ లెమన్. ఇప్పుడు జ్యూస్ పిండుకుందాం. చాలు, అంతే. ఇలాగే మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేద్దాం. మన రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎంత పులుపులుగా ఉందో చూడండి. చూడండి దమ్ బిర్యానీ లెక్క ఉంది కదా. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను రైతా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రైతా మీకు అందరికీ వచ్చు, కానీ నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆనియన్స్ తీసుకోండి. ఎప్పుడైనా పెరుగు తీసుకోవద్దండి, ఫస్ట్ ఆనియన్స్ తీసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజుది ఒకటి పచ్చిమిర్చి తీసుకున్నాను. పిల్లలు ఎక్కువగా తినరండి, అందుకని నేను కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం. మనం కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు ఉప్పు. దీన్ని బాగా అనండి. ఇట్లా మిక్స్ చేయడం వల్ల దీంట్లో ఉన్న మాయిశ్చరైజర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో పెరుగు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి పెరుగు. బాగా కలుపుకున్నాము. ముందుగానే ఒక గంట ముందుగానే చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దానివల్ల ఆనియన్స్ అనేది క్రంచీనెస్గా ఉంటాయి, కరకరా అంటాయి అన్నమాట. టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. తయారు చేసుకున్నాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వాడుకోండి. అయిపోయింది కదా మన రైతా. చూసారు కదండి, సేమ్ రెస్టారెంట్లో మనం ఎట్లా ఉంటుందో వెజ్ బిర్యానీ అంతకంటే టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. రైతా ఆలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కుక్కర్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అందుకనే మీకు నేను ఇది ఈజీగా ఉండేలా చూపించాను. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోద్దండి. ఇలాగే మీకు మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.